ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం అర్పిస్తారో వారు నిత్య జీవము కలవారు. దేవునికి స్తోత్రం. మన దోషములు తుడిచివేయబడినది, మన పాపములు క్షమించి వేయబడినది. మనం దేవుని బిడ్డలుగా తీర్పు తీర్చి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా, ఆయన కృపకు పాత్రులుగా దేవుడు మనల్ని తీర్చి ఉన్నాడు అని గ్రహించే కొలది కృతజ్ఞతాస్తుతులతో దేవునికి మన వందనాలు తెలియపరచడానికి బద్ధులమై ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ కలిగినది. దానికి మనం చేసిన నీతి క్రియలను బట్టి కాదు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలని రక్షించను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన స్వభావంలో ఎంత మార్పు కలిగింది, మన అలవాట్లో ఎంత మార్పు కలిగింది, మనకున్న ఆ ఆలోచన విధానాలు మారింది, మన ఆహార విధానములు మారింది, మన మాటల తీరు మారింది. అన్నిటిలో దేవుడు మనకు రూపాంతరం కలుగజేశాడు. ఎందుకు తెలుసా? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ వలన మనకు ఒక నూతన స్వభావమును దేవుడు కలుగజేశాడు. భయంకరమైన కోపిష్ఠులను దేవుడు శాంత స్వరూపం కలిగిన వారిగా మార్చాడు. ఎప్పుడూ జగడాలేసేటువంటి వారు సాత్వికులుగా మారారు. కారణం పరిశుద్ధాత్మ ద్వారా వారికి అనుగ్రహింపబడిన నూతన స్వభావం వారు ధరించటం ద్వారానే. దేవునికి స్తోత్రం. ఇక్కడ నా గొర్రెలు నా స్వరం వింటారు, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని చెప్పి యేసు ప్రభు తన వారిని గురించి తెలియపరుస్తున్నారు. నేను వాటికి నిత్య జీవం కలుగ చేయుటకై నేను వచ్చి తిని. ఇక్కడ యేసు ప్రభు తనకు ప్రియమైన వారు, తన్ను నమ్మిన వారు, తన చెందకు చేరిన వారిని ఎంత కేర్ఫుల్గా ఆయన తీసుకుంటున్నాడు, వారిని ఎంతగా పట్టించుకుంటున్నాడు ఆయన తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రభువును సొంత మనసారా తృణీకరిస్తే తప్ప ఆయన మళ్ళీ మర్చిపోడు, మళ్ళీ విడువడు. మనము ఎంతకాలం ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నామో ఆయన మనకు సన్నిహితంగానే ఉంటాడు. ఐ డోంట్ నీడ్ యూ, ఐ నో వాట్ టు డూ. నాకు నా జీవితంలో ఏం చేయాలో తెలుసు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్ అని చెబితే తప్ప ప్రభు మనకు దూరం ఉండడు. లార్డ్, ఐ నీడ్ యూ, యూ నీడ్ టు కమ్ ఇన్ టు మై లైఫ్ అని ఎవరైతే ఆయనకు తెలియపరుస్తారో వారిని ఆయన తృణీకరించడు, వారికి సహాయం చేస్తాడు. ఎవరైతే ఐ డోంట్ నీడ్ హిమ్ ఎనీమోర్ అని చెప్పి రిజెక్ట్ చేస్తే తప్ప ప్రభు వారికి దూరంగా ఉండడు. సో మన పిల్లలు కొందరు విసుగు చెంది వారు చెప్తారు, దేవుడు భక్తి ఇవన్నీ వేస్ట్, ఇక నన్ను ఎవరు పిలవకండి, నేను రాను మీతో కూడా, మీరు పోండి అని చెప్పేటువంటి కొంతమంది పిల్లలు ఉంటారు. ఇఫ్ దే రిజెక్ట్ గాడ్ దెన్ హీ వోంట్ ఫోర్స్ దెమ్. వారిని బలవంతం చేయడు, వారిని ఫోర్స్ చేయడు. ఎందుకంటే వారు సత్యం ఎరిగిన వారు, సత్యాన్ని అంగీకరించిన వారు, ఒకప్పుడు సత్యం కొరకు నిలిచిన వారు. ఇప్పుడు వారు ఓపెన్లీ దే వాంటెడ్ టు రిజెక్ట్ హిమ్. ఆ సమయంలో ప్రభు అక్కడ సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే ఆయన నేను తలుపుని వద్ద నిలిచి తట్టుచున్నాను, నువ్వు తెరుస్తావా, నేను పగలగొట్టాలా అని ఆయన చెప్పలేదు. 1 2 3 డుమ్ అట్లా తెరిచేవాడు కాదు మన ప్రభు. ఆయన తట్టుచున్నాడు. 3 అయిపోయింది, మళ్ళీ 4 5 6 7 8 అలా ఆయన తట్టుతూ ఉన్నాడు. కొందరిని 3 సంవత్సరాలుగా హృదయ తలుపు దగ్గర తడుతున్నారు. వారికి తెలుసు కూడా ప్రభు తట్టుచున్నారని, కానీ వారు అవాయిడ్ చేస్తూ వారు వెళుచున్నారు. ఎన్నడూ ప్రభు తలుపును తన్ని లోపలికి వస్తాడని మనం అనుకోకు. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిరి ఎడల నేను లోపలకు వచ్చి వారితో నేనును నాతో వారును భోజనం చేస్తారు అని చెప్పారు. సో పేషియన్లీ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ప్రతి ఒక్కరి తలుపు దగ్గర ఆయన తట్టుచున్నాడు. మనం ఎంత త్వరగా తలుపు తీస్తే అంత గొప్ప ధన్యులం.